చైల్డ్ ఆర్టిస్ట్గా అదరగొట్టాడు. హీరోగాను టాప్ రేంజ్కు వెళ్ళిపోతాననేలా హిట్స్ అందుకున్నాడు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ అంతలోనే ఇండస్ట్రీలో నుంచి అదృశ్యమయ్యాడు. అసలు తరుణ్ కెరీర్ ఎందుకింత తొందరగా క్లోజ్ అయ్యిందనే విషయంపై ఇండస్ట్రీ వర్గాలు రకరకాలుగా చర్చించుకుంటున్నాయి. నటి రోజా రమణి తనయుడిగా చిన్నతనంలోనే ఆన్ స్క్రీన్పై ఎంట్రీ ఇచ్చిన తరుణ్ హీరోగా కంటే చైల్డ్ ఆర్టిస్ట్గానే ఎక్కువగా ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. 2000 సంవత్సరంలో వచ్చిన నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారిన తరుణ్ ఆ తర్వాత 2 ఏళ్లలో అనేక విజయాలు సాధించి లవర్ బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. నువ్వే నువ్వే సినిమా వరకు తరుణ్ కెరీర్లో హిట్స్ వచ్చాయి. అయితే 2002 నుంచి మొదలైన యంగ్ హీరో డౌన్ఫాల్ కొన్నేళ్లకు పూర్తిగా బాటంకి చేరుకుంది. అసలు ఇప్పుడు తరుణ్ అనే హీరో ఒకరు ఉన్నారనే విషయమే ఆడియన్స్ మర్చిపోయారంటే అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ ఉండదు. హీరోయిన్లతో తరుణ్ ఎఫ్ఐఆర్లు అతడి కొంప ముంచాయని కొందరు అంటుంటారు. ఆర్తి అగర్వాల్ సూసైడ్ వరకు వెళ్ళడానికి కారణం ఈ యంగ్ హీరోనే అంటుంటారు. ఇక తరుణ్ చాలా బద్ధకస్తుడని, షూటింగ్కు అస్సలు సమయానికి రాడనే టాక్ కూడా ఉంది. ఫెయిల్యూర్స్తో ఉన్న ఈ యంగ్ హీరోకు ఇది కూడా మైనస్గానే మారిందనే వాళ్ళున్నారు. హీరోగా తన కెరీర్ క్లైమాక్స్కి చేరుకుందని తెలిసిన తర్వాత హైదరాబాద్లోని పాష్ ఏరియాలో ఓ పబ్ను స్టార్ట్ చేసిన తరుణ్ ఆ తర్వాత పోలీస్ రైడింగ్స్కు భయపడి దాన్ని అమ్మేసినట్లు చెబుతుంటారు. ప్రస్తుతం హీరోగా అవకాశాలు లేక వేరే బిజినెస్లోకి వెళ్ళలేక ఈ యంగ్ స్టార్ ఖాళీగానే ఉంటున్నాడని సినీ జనం చెబుతుంటారు. తరుణ్కు ఆడియన్స్లో ఏమాత్రం క్రేజ్ లేకపోవడంతో తన తనయుడికి అవకాశాలు ఇప్పించాలని ప్రయత్నిస్తున్న ఆయన తల్లి రోజా రమణి ప్రయత్నాలు కూడా సక్సెస్ కావడం లేదట. ఏజ్ బార్ బ్యాచిలర్గా మిగిలిపోతున్న తరుణ్ వివాహం విషయంలోనూ తొందరపడకపోవడం మరో విశేషం. మరి చాలామంది యంగ్ హీరోల తరహాలోనే తరుణ్ కూడా విలన్గా మారడానికి సిద్ధమవుతాడేమో చూడాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.